ఎందుకంటే గ్రామాల్లో ప్రతి గ్రామానికి 50,000 వచ్చింది. మేము అభివృద్ధి చేస్తే కొద్దిగా గొప్ప ఇంత చేసుకుంటాం కదా, విలేజ్లో మాకు పేరు ఉంటుంది అనే ఉద్దేశంలో అక్కడ సామాన్య కార్యకర్త కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఉరుకులాని పనిచేసారు, రికార్డు చేసారు. ఎంపీలన్నీ కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్లు ఉన్నాయి. ఈరోజు కూడా ఎస్డిఎఫ్లో ₹1 వచ్చినట్లుంటే దానికి ఏమంటే దానికి మేము తయారుగా ఉంటాం, రమ్మనండి. మీ ఎవరెవరో మీరు మాట్లాడేటోళ్ళు మరి మీ మాజీ ఎమ్మెల్యే గారికి కానీ మరి ఆ బ్యాచ్ ఎంట ఉన్న బ్యాచ్లు చూస్తాం, మళ్ళీస్తాం, దేశాన్ని వెళ్తామని చెప్పి తప్పుదోవ పట్టించారు మీరందరూ. ఈరోజు కూడా చెప్తున్నా రండి మీరు అని చెప్తున్నా. స్పెషల్ డెవలప్మెంటే కాదు, లింక్ రోడ్స్లో కూడా ఒక్క నయా పైసా వచ్చిందా? వచ్చి ఎలక్షన్ల ముందు అన్ని ఫౌండేషన్ స్టోన్లు వేసినావు, నేను 60 కోట్లు చేసినా, 70 కోట్లు చేసినా అంటున్నావు. ₹1 వచ్చినాయేమో గ్రాంట్ తీసుకోరండి. పేపర్ల మీద మాత్రమే మీ గ్రాంట్ మొత్తం శాంక్షన్ ఉంది, కానీ ఖజానాలో రూపాయి డబ్బు లేదు. నిన్ననే అసెంబ్లీలో పెద్దలు సీఎం గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు వాస్తవంగా ఏమున్నదనే చెప్పడం జరిగింది. దానికి మీ జవాబు లేదు. మరి ఈరోజు మేము అన్ని అభివృద్ధులు చేసినామంటారు. మరి ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ, అభివృద్ధినేమో మూలకు దొక్కేసారు, పేపర్ల మీద పెట్టించారు. మరి సంక్షేమంలో పోతే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏం చేసారు మీరు? ఎస్సీలకు దళిత సీఎం చేస్తామన్నారు, మీ ముఖ్యమంత్రి మర్చిపోయి 10 ఏళ్ళ. మరి ఎస్సీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు, అది మర్చిపోయింది. మరి లాస్ట్గా ఎన్నికల ముందు తీసుకొని వచ్చి దళితులకు నేను 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి దళితులకు ఎక్కడిచ్చినావు నీ 10 లక్షలు? మీ పేపర్ మీద రాసుకొని వాళ్ళకి దళితులకు మోసం చేసి ఈరోజు పేపర్లో మీకు శాంక్షన్ అని చెప్పి అకౌంట్ నెంబర్ తెప్పించి మీ ఎవరైతే నీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ దళితులను మోసం చేసి 1 నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకున్నారు. వాళ్ళందరితో ఇంటింటికి ఎవరెవరితో తిరిగినరో, ఎవరెవరితో వసూలు చేసినరో వాళ్ళందరికీ వెంట పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఉండి రేపు వాళ్ళకు పైసలు ఇచ్చినా సరే ఒకవేళ డబ్బులు వాపస్ ఇవ్వకపోతే వారి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. తప్పకుండా వారికి బట్టలు ఉడదీసి బజార్లో కొట్టడం జరుగుతుంది. ఇది టీఆర్ఎస్ కార్యకర్తలకు హెచ్చరిస్తున్నా. ఎవరైతే దళితులను మోసం చేసినారో వాళ్ళకి ఇమ్మీడియట్గా మీరు పైసలు ఇస్తేనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాపస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళకు మరి కూడా మేము మర్యాదపూర్వకంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎస్టీలకు 10% ఇస్తామన్నారు. మరి ఎక్కడుంది ఎస్టీలకు? వీళ్ళకు కూడా బంధు, గిరిజన బంధు ఇస్తున్నారు, మరి బీసీ బంధు ఇస్తున్నారు, బీసీలకు లేదు. మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నారు, మరి మైనార్టీలకు లేదు. మరి రిజర్వేషన్లు ఏవి లేవు. సంక్షేమంలో అటు మరి అభివృద్ధిలో ఈ విధంగా మోసం చేసుకుంటూ మీరు 10 ఏళ్ళు పరిపాలించినారు. మరి ఆ 10 ఏళ్లలో నీకు 5 ఏళ్ళు పరిపాలించినాక కూడా మేము 5 ఏళ్ల లోపల నీకు మంత్రిని కాదని మేము గెలిపించినాక కూడా నువ్వు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ కార్యకర్తలను, నిన్నలే మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన మమ్మలను, పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తే బాగుండదు. మీరు ఏం చేస్తున్నారో ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాం, కానీ ఏదో కళ్ళబొల్లి కథలు చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని మాత్రం నువ్వు నేర్చుకోకు. ఇప్పటివరకు మోసం చేసినావు 5 ఏళ్ళు అనేది ప్రజలు నమ్మి నిన్ను మోసం చేసినావు. మమ్మల్ని కావాలి నిన్ను కూడా మోసం చేస్తామని నిన్ను ఏం చేసిండ్రో గుంతలో పడేసిన మళ్ళీ ఈరోజు లేచి నేనే చెప్పడం వాస్తవం కాదు. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఈ రోజుకైనా నీ తెలివి తెచ్చుకో. నీ బ్యాచ్ను పక్కన పెట్టి ఎందుకు నేను ఓడిపోయినా అనేది ఒక్కసారి ప్రేక్షణ చేసుకొని ముంగలికి వచ్చి తాండూరు ప్రజలకు నేను సేవ చేస్తాను, అప్పుడు రాగానే ఇంతవరకు నేను వచ్చిన లాభం లేదని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన ఒక విధంగా చింతిస్తూ ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటంటే పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదట. నిన్నొచ్చి అన్ని పతివ్రత మాటలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి వీడియో కొంత చూసినాం. చూసిన తర్వాత ఇక చూడాలనిపించలేదు. ఇంకో సామెత కూడా ఉంది, మళ్ళీ ఏం చేసిందంట, రూమ్లో ఉన్నటువంటి పురుగులు అన్నీ తినేసి అది గాంధీ తాత బొమ్మ ఇంటకు పోయి అహింస అని మాట్లాడిందంట. ఇట్లున్నది రోహిత్ రెడ్డి గారి పరిస్థితి. అయ్యా నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 5 సంవత్సరాల లోపల ఈ కొత్తగా నిన్న చెప్తుంటే విచిత్రం అనిపించింది. అదే నేను చెప్పిన పతివ్రత సామెత లాగుంది. ఎట్లా చెప్తుంటే కక్ష రాజకీయాలు పనికిరాదు, తాండూరులో ఎప్పుడూ లేవు, కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇదంతా అవుతున్నది, ఎమ్మెల్యే గెలిచిన 8 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తూ ఉందని చెప్పేసి పాపం తెచ్చిపెట్టుకున్న విచార వదనం పెట్టుకొని గంభీరతతో మాట్లాడుతుంటే తాండూరు జనాలకు అది కామెడీ షో లాగా అనిపించింది. ఏం మాట్లాడుతుందంటే కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా తాండూరుకు నేర్పింది నీవు, మీ నాయన.
మీరు నేర్పారు తాండ్రులు ఎప్పుడు ఇట్లా పగలు కక్షలు కుట్రలు దాడులు లేవు. తాండ్రంతా చూసాను. ఈరోజు కేవలం ఒక 30 రోజుల లోపల ఒక కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చేసి ఎమ్మెల్యేగా గెలిపించేది ఎందుకు అని అంటే మీరు చేస్తున్నటువంటి తప్పులే. సరిగా మీ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు మొత్తం గడిచిపోతుంది. కాబట్టి నిన్న మీరు చెప్పినటువంటి కొన్ని అంశాలకే మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక పార్టీగా మా ఉంది. కాబట్టి మేము ముందు చెప్తా ఉన్నాం. అయ్యా నువ్వు ఏదైతే చెప్తున్నావో ఎవరో చెప్పిండ్రట నీకు. ఎవరు చెప్పిండ్రు? ఒక సోర్స్ చెప్తూ చెప్పాలి. అభివృద్ధి పనులను అడ్డుకోమని చెప్పేసి ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. ఎందుకంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా ఆ బియ్యం అమ్ముకునేటోళ్ళు, ఉసుక అమ్ముకునేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడంతా చాలామంది సీనియర్ లీడర్ ఉన్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు చేసిన వాళ్ళు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించినటువంటి అనేక మంది లీడర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నీ దగ్గర ఒకసారి చూసుకోవాలి చరిత్ర ఏమున్నదో, ఎటువంటి వాళ్ళు పెట్టుకొని నీకు సోర్స్ చెప్పిండొచ్చు. నువ్వు హైదరాబాద్లోనో దుబాయ్ ఉన్నప్పుడు ఏదో చెప్పినట్టున్నారో అదే ఆవేశంలో వచ్చి నేను చెప్పినావు. అభివృద్ధి పనులను అడ్డుకోమని చెప్పలేదు. ఎస్, ఎమ్మెల్యే గారు అందరు నాయకుల సమక్షంలో ఒక రివ్యూ మీటింగ్లో ఒకటి మాత్రం చెప్పింది ఏంటంటే కొన్ని పనుల్ని ఖచ్చితంగా ఆపేయమన్నారు, ఆపేస్తాం కూడా. పత్రికాముఖంగా సూటిగా చెప్తున్నాం, దీనిలో తప్పులేదు. ఎటువంటి పనులు అంటే ఎలక్షన్కు ముందు మీ पहले रोहित रेड्डी साहब स्टेटमेंट दिए हैं कि कांग्रेस गवर्नमेंट कुछ भी नहीं करी। हम सबसे पहले ये बताना चाह रहे हैं उनको कि उन्होंने खुद जो जीते हैं कांग्रेस पार्टी से जीते हैं, उनकी कोई पार्टी नहीं है, उनकी कोई वैल्यू नहीं है तांदुल। उन्होंने खुद जो है ना एक कांग्रेस का एक लेबल है, कांग्रेस से एमएलए बने। आज भी उन्होंने टीआरएस के खाली खंडेदार है, मगर उनका कुछ भी उनका कोई वैल्यू नहीं है टीआरएस में। पहली बात ये बता रहे। सेकंड, जो जीतने के बाद जो धोखा दिए तांडुर वालों को, सबसे बड़ा धोखा उन्होंने, और सबसे बड़े धोखेबाज तांडुर के पायलट रोहित रेड्डी साहब है। क्योंकि तांडुर को डेवलपमेंट के नाम पे चुना लगाए, 30 करोड़ रुपए लेके टीआरएस में चले गए। सबसे बड़ी गलती वहाँ पे करे। अगर उन्होंने नहीं जाते तो आज उनको रहता था चांस। आज पार्टी हर जगह जो है ना उनको लेके चलती थी। इन्होंने धोखा करने से पूरे तांडुर वाले जो है ना उनको धोखा दिए। और एक राजू गौड़ साहब बोल रहे हैं कि उनका कैडर उनको परेशान करा। उनका कैडर नहीं करा, उनको करे किंग्स वाले। तुम्हारे कैडर पे भरोसा नहीं करे तुम लोग। तुमको अगर तुम्हारे कैडर पे भरोसा रहता तो किंग्स वालों को लाके उनके हाथ से काम नहीं करा देते, इनके हाथ से काम नहीं करा देते। तुम्हारे को सबसे बड़ा धोखा जो हुआ है किंग्स वाला की तरफ से हुआ है। तांडुर वाले हमेशा जब भी चाहते, जिसको भी चाहते बिठाते। लास्ट टाइम आपको बिठाए, विदिन 1 महीने 2 महीने के अंदर तुम्हारे काम करके बिठाए। मगर तुम क्या करे, तांडुर वालों को धोखा दिए, तांडुर वालों को डराए, धमकाए, बारड़िया को धमकाए, उमटिया को धमकाए, पैसों के लिए, जागीर के लिए लोगों को सताए। हर जगह रेती के मामले में पैसे खाए। हर जो भी मामले, जो भी डिपार्टमेंट में है, हर जगह जो है ना पैसे मामूल। इस वजह से जो ना खाली तुम्हारे काम पूरे रुके हुए। अब जितने भी परसों साहब एमएलए साहब जो है ना पूरे ऑफिसरों को बुलाए तो सब सैंक्शन है, लेकिन कोई काम नहीं करे। क्यों नहीं करे? क्योंकि तुम हर जगह मामूल 20% दियो, 30% दियो, 50% दियो। ऐसा करता कोई भी है? कोई काम नहीं करता। ऐसा रहे तो आप जो है ना कांग्रेस के नाम पर कुछ भी कलंक नहीं लगा सकते, क्योंकि आप खुद भी अभी तक भी कांग्रेस के ही है। आप टीआरएस से जीते सो नहीं है, सिर्फ और सिर्फ कांग्रेस से जीते सो है। आप क्या करें बताओ? आप 5 साल आप काम करें, क्या आप डबल बेडरूम दिए इतने सालों में? एक बेडरूम नहीं दे सके आप। 36 वार्ड आते, 36 वार्ड में 1-1 करोड़ रुपये लगाए पहले, किसी एक वार्ड में 1 रुपया भी नहीं लगाए। ये मैं खुद जो है ना जाके जो है ना इंक्वायरी करे सो है, किसी वार्ड में 1 रुपया नहीं लगे सो है। ना तो कोई इंटरनल रोड्स है, 2-3 वाड़ा छोड़ के दूसरे कहीं भी जो है ना रोड्स पूरे डैमेज है। मोरिया टोटली प्रॉब्लम है। तुम्हारा जो पानी का जो सिस्टम है टोटल फेल है। इंदिरा नगर चले जाओ, गुलाबचौर चले जाओ, हमारे यहाँ प्रांतार में चले जाओ, टोटल हर जगह फेल है। कई जगह पानी नहीं आ रहा। तुम करे सो काम कुछ भी नहीं है। 16,000 करोड़ के लगाए, बोले कहाँ लगाए? मीडिया वालों को मैं पूछ रहा हूँ, कहाँ लगाए पैसे लोग? 16,000 करोड़ कहाँ लगाए? सिर्फ अपने घर को लगा लिए, उनके बाथरूम आजू बाजू में लगा ली। उससे हट के कहीं भी नहीं लगे तांडुर में। उससे हट के जो भी डेवलपमेंट्स हुए पहले का है। जो रोड मेन रोड हुआ, वो मेन रोड भी जो है ना सेंट्रल का है, सबको मालूम है। उसमें भी कई पैसे कैसे हुए ऑलरेडी। इसमें हम आरटीआई क्लिकेज हुआ है, वो भी आता है अभी 2 दिन में। वो भी है तो वो भी खोल के हम बताएंगे आपको। इससे हट के आवाम गरीब आवाम को क्या करे भाई? जॉब दिलाए? नहीं दिलाए। नौकरियाँ किसी को भी नहीं दिलाई। यंग्स को जो है ना नौकरियाँ दिला दूँ बोले। फैक्ट्री से कई करोड़ रुपए आते, पूरे पैसे जो है ना इन्होंने मामला खा लिए, पूरे के पूरे पैसे खा लिए। कोई एक जगह भी जो है ना एक नौकरी लगाए बोल के नहीं है। आप इंक्वायरी कर सकते। 6 फैक्ट्री से 6 फैक्ट्री में एक सिंगल पर्सन को जॉब नहीं दिला सके। डेवलपमेंट के नाम पे कुछ भी नहीं करे।
ऋणा माफी करता हूँ बोले नहीं करे। आज जाके पूछ लो, सबको मालूम है माइनॉरिटीज के स्कीम्स आए, ये स्कीम खाली 50 आदमी को दिला है, उससे हट के किसी को नहीं। उसमें भी चेक बाउंस आए, उसके भी इंक्वायरी हो गई है। कम से कम 50 आदमी में 40 आदमी के चेक बाउंस है। वार्ड में करोड़ का बोले वो नहीं है, डबल बेडरूम बोले वो नहीं है, रिंग रोड करता हूँ बोले रिंग रोड नहीं करे, स्कूल्स कॉलेजेस आता हूँ बोले आज कौन सा कॉलेज है भाई, आईसो कॉलेज भी फैसलाबाद चलेगा, तो कौन सा करे एक बताओ आप। मीडिया के थ्रू हम यही बताना चाह रहे थे, ये टोटली एमएलए साहब टोटली फेल आदमी थे, टोटल फेल आदमी, फेल कैंडिडेट। सिर्फ इन्हों क्या करे, लोगों को डराए, खिलाए पिला के अपने साथ खींचे, उतना ही कर सकते हैं। लास्ट मिनट भी जो है ना पैसे दुनिया के खर्चा करने के बावजूद भी तांडुर की आवाम उनको जो है ना तांडुर से बाहर कर दी। क्यों कर दी? क्योंकि तांडुर वाले सब होशियार है। तुम जब धोखा देंगे तो तुम्हारे को धोखा ही मिलेगा। आप तांडुर की आवाम को, जनता को धोखा दिया, तो तांडुर की आवाम भी आपको धोखा दी, आपका खुद का कैडर धोखा दिया, आपके खुद के जो किंग्स वाले उन्होंने धोखा दिया आपको। ये सब जो है ना खुद के हाथों से खुद कुलाड़ी मार लिए सो लोग। और राजू गौड़ साहब जहाँ गए सब वहाँ पे टोटली जो है ना हार गए सो है। अब उन्होंने हमारे को बड़े बड़े बातें करने की जरूरत नहीं है हमारे को, क्योंकि अब उनका हम बोले तो वो लंबा चौड़ा है। जय हिंद, जय कांग्रेस। నిన్న తాండ్రుకు వచ్చి ఏదో చేసినట్టు అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి తొందరపడి ఓడిపోయిన భ్రమలో మతిభ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీతోటి చెప్పించుకునేంత మాకు లేదు, నీకు చెప్పే అవసరం కూడా లేదు, నీకు అర్హత లేదు, కోల్పోయిన ప్రజలు తిరస్కరించారు. మా అభివృద్ధి ఏందో మేము చూపిస్తాము. ఇప్పుడే వచ్చి కూడా 20 రోజులు దాటలేదు, అప్పుడే అంత తొందర ఎందుకు అయ్యా నీకు? రోహిత్ రెడ్డి గారు తొందర పడకండి. మా పరిపాలన నీకు చెప్పించుకోకుండా మేము చేస్తాం. మా పరిపాలన రామరాజ్యం చూపిస్తాము, చూసుకుంటుండు. అనవసరంగా ప్రజల్లో ఇంకా లేవు చెడు కాకు ఇప్పటికైనా మంచి పనులు చేసి ముందు మళ్ళీ అవకాశం తెచ్చుకోవడం చేసుకోని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.